రా రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. హాయ్ మంజులా. హాయ్ భావన. ఏయ్ నీ సారీ భలే ఉంది. థాంక్యూ. ఆఫర్ లో తీసుకున్నా. అయ్యో నేను ఇంకా షాప్ లో అనుకున్నానే. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? రెజల్యూషన్ ఏముంది, లాస్ట్ ఇయర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక 20 ఎపిసోడ్స్ చేసేసాను. ఇయర్ కూడా ఒక 60 ఎపిసోడ్స్ చేసేస్తే చాలబ్బా. ఆశకి హద్దు ఉండాలి. ఏ ఇయర్ లో 52 ఎపిసోడ్సే కదా, 60 ఎపిసోడ్స్ ఎక్కడి నుంచి చేస్తావు? ఇంతకీ నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. అంత మా ఆయన గురించి. ఆయన ఇంకో 4 సీరియల్ చేస్తూ ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి అంతే. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో డాక్టర్లు అంటే ఎవరనే తెలియకుండా పోయింది. ఇంకా ఫేమస్ అవ్వాలా నీకు? అంతే కదా మరి. ఆయన షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు అనుకో, అప్పుడు నేను చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింటికి వెళ్ళా మెట్టింట్లో రానిలా ఉండొచ్చు తెలుసా. పుట్టింట్లో ఉంటేనే మనకి బాగుంటుంది. ఎవరు చెప్పారు? మెట్టినింట్లో ఉంటేనే హైపర్ గా ఉండొచ్చు. ఏంట్రా ఏంటి గెటప్ ఏంటి? ఏమంటున్నారు బయట? ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే రామచరణ్ గారు ట్విన్ బ్రదర్ అని అన్నారు. ట్విన్ బ్రదర్ అని ఉంటారా? వాళ్ళ ఫ్యాన్స్ కనపడకుండా తిరుగు బ్రదర్ అని ఉంటారు. అవునా? ఇది కాదు కానీ ఇట్లా ఇలా నోట్లో పెట్టి సిగరెట్ కాలుస్తూ ఉంటే అది రామ్ చరణ్ గారు కాలిస్తే సింహం సిగర తాగినట్టు ఉంటది. మరి నేను ఆ కట్టలో నుంచి బయటకు వచ్చిన వీడియోలో ఉంటావు. నీకెందుకు? కానీ ఏంట్రా మనం వచ్చే ముందు ఏదో గోల. ఏంటమ్మా గోల? అది గోల కాదు, గొడవ. చెప్పండి ఏంటి అసలు? పుట్టినిల్లు గొప్ప అని ఆవిడంటుంది, కాదు మెట్టినిల్లే గొప్ప నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినిల్లు గొప్ప మెట్టినిల్లు గొప్ప చెప్పండి, కరెక్ట్ గా చెప్పాలి. చెప్పండి. పుట్టినిల్లా మెట్టినిల్లా సంబంధం లేదు, ఇల్లు అయితే చాలు. పుట్టినిల్లు గొప్ప కాదు, మెట్టినిల్లు గొప్ప కాదు, ఈఎంఐ లేని ఇల్లు గొప్ప. నీవు మెట్టినిల్లు అంటావు, ఆవిడ పుట్టినిల్లు అంటది. ఈ రెండిటికి చెప్పాలంటే గుడిసెలో ఉండే 2 ఉన్నారు. అంటే వాళ్ళు పూరి గుడిసెలో ఉంటారు కానీ బాగా రిచ్ పర్సన్స్. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ ఇల్లు గొప్ప అనేది. మనకి ఇక్కడే అర్థమైపోద్దిరా పుట్టినిల్లుకి ఎక్కువ సపోర్ట్ ఉందో మెట్టినింటికి ఎక్కువ సపోర్ట్ ఉందో. ఓకే అమ్మా నమస్తే. నమస్తే అండి. మా అమ్మాయి వర్షిణి అండి. అత్తయ్య గారు నమస్తే. ఇప్పుడే అమ్మ అన్నారు. అమ్మాయి అన్నారు. చాలా బాగుందిరా వర్షిణి. అయితే మనం ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి పుట్టినిల్లు అయితే మనము పుట్టినింటిగా సపోర్ట్ అంతే. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ ఇయర్ నా సినిమా రిలీజ్ అవుతుంది. అది కనుక హిట్ అయితే ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. ఈ వీడియోలు రిలీజ్ అయితే ఇండియానే షేక్ అవుద్ది. ఈడేమైనా చెప్పుకున్నాడా? బామ్మర్దే నేను చెప్పేది ఎందుకో ఈ అమ్మాయిని చూశాక పెళ్లి చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది బ్రో. నువ్వు మాకని పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ గూగుల్ హిస్టరీ క్లియర్ సరిపోదు, నీ మైండ్ లో ఉన్న డర్టీ హిస్టరీ క్లియర్ చేయాలి. ₹1,00,000 ఇచ్చినా కొన్ని పనులు చేయడు, అందులో ఫస్ట్ పని ఇదే. ఆహా ఇల్లురా కరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్లకార్డ్స్ తో వస్తారు. ఈవిడ మెట్టింటి మినపప్పు కన్నా పుట్టింటి పెసరపప్పు మిన్నా అత్త పెట్టే జీడిపప్పు కన్నా అమ్మ పెట్టి ఏమ్మా మన కిరాణా షాపా? అవును బాబు, నీకెలా తెలుసు? మరి మినపప్పు కందిపప్పు పెసరపప్పు జీడిపప్పు అన్ని రాసుకొచ్చి మాకు తెలియకుండా ఎలా ఉంటది? ఇంకా నూనె గోధుమ పిండి ఇవి కూడా రాసేయి. రాస్తాను బాబు. రాస్తాను బాబు అంటది ఏంటి? అలా కాదమ్మా, నువ్వు ఎవరికి మెట్టింటి మినపప్పు పుట్టింటికి సపోర్ట్. ఈవిడేదో పెట్టుకో హాయ్ అని ఆశ పెట్టకు బాయ్ అని బాధ. ఎరా మీ ఆయన అంతకు ముందు ఆటో డ్రైవరా? ఏమిరా అది హాయ్ అని ఆశ పెట్టకు బాయ్ అని బాధపడక ఎవరికి చెప్తున్నావు ఇవి? మీకే. నాకా? హాయ్ అని ఆశ పెట్టకు బాయ్ అని బాధపడ. అసలు నేను నీకు హాయ్ ఎప్పుడు చెప్పాను బాయ్ ఎప్పుడు చెప్పాను? ఏది చెప్పట్లేదనే రాసుకొని వచ్చాను. ఈ రోజు ధరణి ప్రియాకి హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తా. అవును, మా పెళ్లికి ఎందుకు రాలేదు? డాక్టర్లు చెప్పారు భయంకరమైన దృశ్యాల దగ్గర నుంచి చూడకు అని, అందుకని రాలేదు. హలో, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. మా ఆయన చూడు రోజు మా పెళ్లి వీడియో రిపీట్ లో పెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు ఆ పాపాన్ని చూసుకుంటే అన్నిసార్లు పుణ్యం వస్తుందని
దానికోసమని అలా చేస్తున్నారు. ఇంతకీ నువ్వు ఎవరికి సపోర్ట్? నేను పుట్టింటికే సపోర్ట్. అరే మన పుట్టినింటికి ఆల్మోస్ట్ గట్టి సపోర్టే ఉంది ఈ పాటికి. ఆగా ఈ అమ్మాయి ఏదో టెన్షన్ గా ఉంది. ఏమైందిరా, ఏం మొక్కుతున్నా? ఏం లేదు, కొత్త సంవత్సరం వస్తుంది కదా, నా కోరికలన్నీ తీర్చేయమని మొక్కుంటున్నాను. ఓహో దానికి కొత్త సంవత్సరం నాకు ఎందుకురా, నేను ఉన్నాను కదా. సరిగ్గా విన్నావా? అమ్మాయి తీర్చమని మొక్కుంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెట్టినిల్ల నుంచి వస్తున్నాను. కాదు, మీరేదో జ్యువెలరీ షాప్ యాడ్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసినట్టు. కానీ వాళ్ళందరికి పూర్ సపోర్ట్. నీది చాలా ఘనమైన సపోర్ట్, రిచ్ సపోర్ట్ నీది. మీ సంగతి ఏంటమ్మా? ఫస్ట్ నేను అడుగుతాను ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పవా? ఈజీగా. మా ఆయన ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే నేను ఏ వ్రతం చేస్తే బెటర్? మౌన వ్రతం చెయ్యి. మౌన వ్రతం ఆయన చేయాలి, ఇది కాదు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చేయండి మౌన వ్రతం. ఏంటి మమ్మీ ఎవడీడు? అట్లా ఆ షోలు ఈ షోలు పట్టుకొని తిరగకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు. ఎవరినో ఒకళ్ళని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా నీ తలకాయ. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు చూస్తారు నీ తలకాయ? నీకు అర్జున్ రెడ్డి కూడా తెలుసా? ఇతనే. పుట్టినిల్లు మెట్టినిల్లు పరిష్కారం జరగాలంటే ఫస్ట్ మీరు మెట్టినింటి వాళ్ళంతా ఆ సైడ్ కూర్చోండి. అమ్మా వెళ్ళి పుట్టినింటి వాళ్ళందరూ ఈ సైడ్ కూర్చోండి. అరే ఇది చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ క్లియర్ చేయాలంటే వాళ్ళిద్దరు రావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరు ఇంకా పుట్టింట్లోనే ఉన్నారు, ఒకరేమో మెట్టినింట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ తెలుస్తుంది ఇది. అదే వాళ్ళు రమ్మను. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. వస్తే నా పూల చంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత బావిడే. ఎవరు పిలిచారు మమ్మల్ని? వీళ్ళిద్దరు డాన్స్ కి ఫ్యాన్ రా నేను. అవునా? ఎందుకంటే వాళ్ళు చేసినట్టు ఉండదు, మనం చూసినట్టు ఉండదు. అదేం డాన్స్? అసలు ఏంటి ఇద్దరు డివైడ్ అయి కూర్చున్నారు? ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పండి అసలు ప్రాబ్లం ఏంటి? మెట్టినిల్ల గొప్పదని. అవునా కదా, మీరు చెప్పండి. అలా ఎలా చెప్తారు మెట్టినిల్ల గొప్పదని? రష్మి మీరు చెప్పండి. పుట్టినిల్లే గొప్ప కదా. పుట్టినిల్లే గొప్ప ఏం కాదు, మెట్టినిల్లే గొప్ప. పుట్టినిల్లే గొప్ప. ఇంద్రజ గారు మీకు 2 ఇల్లులు ఉన్నాయి కదా, మీరే చెప్పండి. పుట్టినిల్లా మెట్టినిల్లా? నేను ఎలా చెప్పగలను? ఒకటేమో నా పుట్టినిల్లు, ఇంకొకటేమో నా మెట్టినిల్లు. మహానటి రష్మి, ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ ప్రతి ఇంట్లో జరిగేటువంటి టాపిక్. సో ఖచ్చితంగా దానికి రిలవెంట్ గా అందరికి ఎస్ ఇదే కరెక్ట్ అనిపించే విధంగా రీజన్స్ తోనే నేను జడ్జ్మెంట్ ఇస్తాను. సూపర్. ఎందుకంటే ఈ పుట్టిల్లా మెట్టిల్లా టాపిక్ మా శ్రీదేవి డ్రామా కంపెనీది కాదు, మీ ప్రతి ఒక్కరిది. పుట్టిళ్ళకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి, మెట్టిళ్ళు గొప్ప అని చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. కానీ ఈ రోజు విశేషం ఏంటో తెలుసా? ఆ రీజన్స్ ని వీళ్ళ చేతే ఆటలుగా సెగ్మెంట్లుగా ఆడిస్తాను. మరి ఇంకా మీరు చూడబోతున్నారు ఇంద్రజ గారు ఆడించే ఆట. అది ఖాళీ కదా, ఇల్లు ఖాళీయే కదా. రష్మి, ఈ గేమ్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్రైట్, చూద్దాము పుట్టినిల్లు గొప్పదా మెట్టినిల్లు గొప్పదా. మరి ఈ సమస్యకి పరిష్కారం జరగాలంటే లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సో పుట్టినింట్లో గానీ మెట్టినింట్లో గానీ లేడీస్ ఎలా ఉంటారో క్లియర్ గా ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు నాటి నరేష్ అండ్ నూకురాజు. సో లెట్స్ వెల్కమ్ దేర్. నమస్తే అమ్మా. సో ఒరే కాదు, పుట్టినిల్లు బెటరా మెట్టినిల్లు బెటరా? రెంట్లో వస్తే ఇళ్ళన బెటరేరా, ఇళ్ళన బెటరేరా. ఇప్పుడు రష్మి పుట్టినిల్లా మెట్టినిల్లా? విల్లా. అదేంటి? ఇప్పుడు పుట్టినిల్లు అనుకో అమ్మ తిడుతుంది, మెట్టినిల్లు అనుకో అత్త తిడుతుంది. అది విల్లా అనుకో తను తానే తిట్టుకుంటది. అమ్మా ఈ రోజు పుట్టినిల్లుకి మెట్టినిల్లుకి చిన్న తేడా చూపించాలనుకుంటున్నాము. అమ్మా ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? షబ్బా ఏ మహేష్ బాబు వద్దు, ఏ వద్దన్నా. ఏ దొంగ మా అమ్మ చూసి తప్పుకోదబ్బా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నరేష్ని ఏంది టైం 10 అవుతుంది, లేచి పని చేయమ్మా. 10 రోజా, ఇంకో గంట పంట. వచ్చే పుట్టింట్లో కూడా నాకు మనసు రాదు.
టైం 10:30 అవుతుంది లేగే. ఉండు అమ్మా. సైకిల్ సైకిల్. ఏంటమ్మా? రేపు పొద్దున్న అత్తగారింటికి వెళ్తే ఏమంటారు? నువ్వేం చేస్తావు అత్తగారింటికి వెళ్తే? అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అంట్లు సరిగ్గా తోము. ఎప్పుడు ఇదే పని. అయిపోయినాయా? కడిగావా? కడిగానమ్మా. ఏది? ఇదిగో ఇగో ఇగో చూడు చూడు చూడు, ఎక్కడ మసి అక్కడే ఉంది చూడు. ఇదిగో ఇది అమ్మా. చూడమ్మా మసి లేదు. అవును లేదు. ఇక్కడ చూడు. అవునుంది. ఇదిగో లేదు. ఇదిగో ఉంది. నీ ముఖమేనే, నీ ముఖమేనే. ఇంట్లో పనులు చేయమంటే ఇంత సతాయిస్తుందమ్మా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? నేను అత్తనే, ఇప్పుడు అది కోడలు. ఉదయం 4:30 ముచ్చమంతా పసుపు ముఖమెంత ఛాయా డికాషన్. ఓయ్ కోడల పిల్ల. హత్యా కాదు తల్లి. కాఫీ కావాలా? వద్దమ్మా. టీ కావాలా? వద్దే. పోనీ డికాషన్. ఏమొద్దా? టైం 5:30 అవుతుంది కదా. అయ్యో 5:30 అవుతుందా? ఇంత తొందరగా లేపారు పాపిస్తున్నాను. కాదమ్మా, టైం 5:30 అవుతుంది కదా. అవును. చల్లగాలి వస్తుంది, కాసేపు పడుకుని పని చేసుకో. వద్దా అత్తయ్య, మా ఇంట్లో వాళ్ళు పొద్దున్న 4 గంటలకే లేపి అత్తగారికి ఏ పనులు కావాలో అన్ని చేయమని నేర్పించారు అత్తయ్య. సరే ఊడ్చుకోలే. అమ్మో మొదలష్టపతి, ఇది దీన్ని ఇలా సావగొట్టాలబ్బా. ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత? ఏలే అప్పుడే మనసులో ఒకటి ఉంటది, బయటకు మాత్రం వేరేలా ఉంటది. అయిపోయిందా? అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా. వద్దయ్యా, పనులు చెయ్యాలి అత్తయ్య. సరే పడుకో, సామాన్లు ఇంక అడుగుతాను. వద్దయ్య, నేను తోముతాను నేను అత్తయ్య. తోముతానులే. వద్దయ్య. అమ్మ, నేను తోముతానే. మరి ఇంకా వాళ్ళు ఏం నేర్పించారు? రేపు మాట రాదు. నా కోడలే. ముద్రాష్టపతి, ఏ రోజు ఒక్క బోళ్ళు కూడా కరిగి సావలేదు. అత్తయ్య ఏమిటత్తయ్య మీరు? కాలు మీద పడుతుందమ్మా. అత్తయ్య సరే సరే, ఈ కడిగావు కదా, మిగతా నేను కడుగుతాను. వద్దత్తయ్య, కనీసం ఈ- వద్దత్తయ్య, ఈ గరి- వద్దత్తయ్య. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? అత్తారింట్లో ఉన్నప్పుడు మనసులో ఒకటి పెట్టుకుని పైకోటి నటిస్తారు. ఇలా ఉంటది. ఎవర్రా నటించేది అట్లా? ఫస్ట్ ఎవరైతే రియాక్ట్ అవుతారో వాళ్ళే నటించేది. నువ్వే. ఇంకోటి ఏంటంటే అమ్మా, అమ్మకి గొడవ అయినప్పుడు కూతురు ఎలా రియాక్ట్ అవుతుంది, అత్త వేరే వాళ్ళతో గొడవ పట్టుకుంటే ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు అత్త ఫస్ట్ అత్త పక్క ఇంటి వాళ్ళతో గొడవ పట్టుకుంటే ఎలా రియాక్ట్. ఇది కోడలు. ఇది షబ్బా, దిక్కుమాల పళ్ళన్నీ పొద్దున్న నాకే అంట పెడతా ఉంటాయి. ఈ కోడలు ఏంటో. ఎవరి చెత్తంతా వేసింది దిక్కుమాలేనా? వెంట మొహం వేసుకొని అంతా చెత్తంతా ఇక్కడ వేసావు. మొఖం పగిలిపో, చూసుకో. నీ వాకలు నువ్వు ఊడ్చుకో, నా వాకలు ఆ వాటకు దిక్కు నేను ఎవడేమైనా చెత్తంతా నువ్వేసావు. రాత్రి వేసాలే. వచ్చిందమ్మ పెద్ద తిప్పులా. ఏంటే నోరు లెగుతుంది? ఇంట్లో చేతకాని మొగుడు ఒకటి నెట్టుకుని నా గురించి మన కాలి ప్రెసిడెంట్ అడుగు. నీకు ఎట్లా ఏం ప్రెసిడెంట్ అడిగి నీ మొగుడిని అడిగితే చెప్తాడు. ఏమే కోళ్ళ, అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఒకళ్ళ చెత్తేసింది కాకుండా నా మీదకి ఎలా వస్తుందో. తప్పు మీదే అత్తయ్య. నీకు తెలీదు ఏమే? ఇంకోసారి చెప్తున్నాను, 10 మందిలో ఎట్టి పరువు తీపిచ్చేస్తాను. ఏంటి 10 మంది ఊర్లో మొత్తం నీ పరువు తీయడానికి ఊర్లోనే ఉండనివ్వకుండా చేస్తానే. చేస్తానే. తిప్పలాడి పగలాడి నంగలాడి. అమ్మ, అత్తగారింటికి వెళ్తే కోడలు రియాక్ట్ అవుతుంది. ఒకవేళ సొంత అమ్మకి వేరే వాళ్ళకి గొడవ అయితే ఎట్లా ఉంటుంది? ఇది కూతురు, ఇప్పుడు నేను తల్లి. సేమ్ భావన గారు. సబ్బా, ఈ పల్లెంటో ఈ పాడేంటో. ఏమండి చెత్తడిని చూసుకోవచ్చు కదండి. ఏంటి చూసుకునేది? రాత్రి దుడిసేది లేదా, మళ్ళీ పొద్దున మొత్తం అంతా వేసుకుంటూ వచ్చేస్తున్నావు. బుద్ధి లేకపోతే సరే. బుద్ధి లేదు గిద్ది లేదు. నువ్వు నా అమ్మని పట్టుకొని బుద్ధి లేదంటావే. నా బిడ్డ నా మాట వినాలి. ఆడదానికి అంత కోపం ఉండకూడదు. రేపు అత్తగారింటికి వెళ్ళి ఎలా ఉంటావు? ఇలాగే ఉంటా.
ఎలా ఉంటది? సపోజ్ పుట్టింటోళ్ళు అంటే వీళ్ళ అమ్మ నాన్న వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? ఏమండి? ఉండవే, ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్ లో పని చేసుకొని నేను కాసేపు. అది ల్యాప్టాపా? ఏమండి? ఒక నిమిషం మౌస్. ఏమైంది? ఈ రోజు మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు. మరి ఏం చేద్దాం? అర్జెంట్ గా వెళ్ళి చికెన్, మటన్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు ఏముంటది పట్టుకొచ్చేయండి. అమ్మ వాళ్ళు వస్తున్నారా? ఊరంతా వస్తుంది. మా అమ్మ వాళ్ళు వస్తున్నారండి. మరి ఇవన్నీ ఎందుకు? అయ్యో ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, అది తినాలండి మా వాళ్ళు. సరే నేను తీసుకొస్తాలే, నువ్వు రెడీ చేసుకో. ఏమే బంగారం, ఇగో ఇవన్నీ తెచ్చింది. ఓకే ఓకే. అత మీ అత్త వాళ్ళు అందరికి పెట్టు. తినరా తమ్ముడు? మా కుటుంబం అన్నాక మొత్తం తినాలబ్బా. మా కుటుంబమే బాగుండాలి. ఈడొక్కరు తప్ప. ఇవ్వండి, మా పుట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ చికెన్ కూర 200, మటన్ మొత్తం 2 ఏళ్ళ దాకా అయింది. సర్లే అయిపోయింది కానీ ఇంకో సాయంత్రం అయింది కదా, దా లోపలికి రా. లోపలికి రా. మా ఇంట్లో వాళ్ళు వస్తే 4000 అయిందటవా? అంటే మా వాడు 4000 తిండి తిన్నాడనా? అలా కాదు. లేదు, మా వాళ్ళకి పెట్టి నువ్వు ఏడుస్తావురా పాపిస్తావురా. పోయేటప్పుడు పట్టుకెళ్తావా? కాదు పోరా ముదాష్ట పోడా. కాదు లోపలికి వస్తే వాళ్ళ అమ్మలు వస్తే ఎలా బిహేవ్ చేస్తది? ఒకవేళ మా అమ్మలు వస్తే ఎలా బిహేవ్ చేస్తది? ఏ నరేష్, ఏంటి? మా అమ్మలు వస్తున్నారు. అవునా? ఊరు నుంచి. అయితే వెళ్ళి బోడకాకరకాయ, బెండకాయ, దొండకాయ అన్ని పట్టుకొచ్చేసేయండి. మా అమ్మలు వ్రతం ఏం చేయట్లేదు. మరి వాళ్ళు చికెన్ మటన్ తినగలుగుతారు. ఓకేనా? అవునా? చికెన్ మటన్ తీసుకొస్తా, అవి నువ్వు కొంచెం ఏం పై పైన అలా వండేస్తే. కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు వరకు బానే ఉన్నావు కదా. చికెన్ కూడా పట్టుకొని వండలేని పరిస్థితి అండి. చికెన్ వండమా? నో బీపీ. సరే నేను బయటికి వెళ్ళి ఏదో తీసుకొస్తాను. ఈ లోపు మా వాళ్ళకి ఏం వండుతావు? పెరుగు మజ్జిగ పులుసు అయితే బెటర్ అండి. హలో అమ్మా, మీరు అక్కడే ఉండి నాన్న నువ్వు బయట ఎక్కడ తినేసి ఇంటికి పోండి. ఓకేనా? మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం. మజ్జిగ పులుసు ఉందని చెప్పకపోయారా? లో బీపీ బాగా పెరిగిందే పైకి. రావట్లేదు కదా. ఫ్యామిలీనే కొంపకి రానివ్వే. అమ్మా ఎలా ఉంటదమ్మా? నిజంగా ఇన్ని రోజులు అమ్మ అనేది ఒక ఎమోషన్ చెప్పుకొని తిరిగాము, కానీ ఈ రోజు తెలిసింది అత్త అనేది ఇస్ అ బిగర్ ఎమోషన్. భావన గారు ఎక్కడ మీరు? రండి. మిమ్మల్ని ఎలా మిస్ అవుతాం అయ్యా? రండి రాకుంటే ఎలా? మరి ఇంద్రజ గారు ఏమంటారో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్, ఇలాంటి స్కిట్ చూసినప్పుడే మనం అందరం ఏం చెప్పాలి? సూపర్ సూపర్ సూపర్. గెటింగ్ ఇంటూ నూకరాజు అండ్ నరేష్, వీళ్ళిద్దరూ విడివిడిగా చేస్తేనే ఒక స్కిట్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తారు. ఇద్దరు కలిసి చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద వరల్డ్ సూపర్ గా చేశారు. భావన గారు మీరు రావడం హైలైట్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు, నాకైతే అమ్మ గొప్పదా, అత్త గొప్పదా, పెళ్ళాం గొప్పదా, వీటన్నిటికంటే వీళ్ళ ముగ్గురు మధ్య నలిగిపోతున్న మొగుడు గొప్పోడని నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ ట్రాక్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. తల్లికి పిల్లానికి మధ్యలో నలిగే ఒక భర్త సాంగ్ ఇది. అయినా మీరు రండి ఒకసారి. ఓ ఇదేమిటమ్మా మాయా మండే దొబ్బిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా, సావనా బక్కన సావనా ఇద్దరి నడుమని నేమనా, పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు వద్దురా ఇంకొద్దురా, ఈ టార్చరు నాకింకొద్దురా, పోతారా వెళ్ళిపోతారా నేను ఎడికైనా వెళ్ళిపోతారా, ఓ ఇదేమిటమ్మా మాయా మండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా. ఓయమ్మా ఇది ఏందమ్మా, కోడ
కోడలు మీది కోపం కొడుకు మీద తీస్తావు ఓ బుజ్జి నా మిరపకాయ బజ్జి మా అమ్మ మీది కోపం నా మీద చూపిస్తావు దాయి 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 దమ్మ నీకు బంతోలే దొరికిననమ్మ నాతో క్రికెట్ ఆడుకుంటారు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు నాతో కబడ్డీ ఆడుకుంటారు నన్ను పేకాట ఆడిస్తారు ఊరిలో నా అందరి ముందు ఇజ్జతి మొత్తం తీస్తారు ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైండే దొబ్బిందా తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా. అలాగే మా తమ్ముడు ఆది కోసం నేను ఒక పాట పట్టుకొచ్చాను. తమ్ముడు, ఇప్పటికింకా నాకేమో పెళ్లి కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలే, నేనెవరికి నచ్చట్లే, నాకెవ్వరూ దొరకట్లే, ఏజి బారైన పెళ్ళవ్వదే. ఆరారే పెళ్లి కోసం మొన్ననే పార్లరుకెళ్ళానే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. అత్తగారు పెట్టే గురక ఎంత ఘోరంగా ఉంటుందన్నది ఒక్కసారి. పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే, గుర్రు గుర్రని పెట్టింది, టైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా, నోరు తెరిసే పెట్టింది, చెవులకు చిల్లులు పెట్టింది, నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే. నన్ను ఉల్టా సీదా చేసిందే. పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే, గుర్రు గుర్రని పెట్టింది, పైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా, నోరు తెరిసే పెట్టింది, చెవులకు చిల్లులు పెట్టింది, నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే. కాదు కాదు, మీరు అత్తగారి పక్కన ఎందుకు పడుకున్నారు అసలు? ఒక మాట చెప్పనా, నేను అత్తగారిని, నేను మంచి కోడళ్ళ కాదు, మా అత్తగారు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే పైన ఉన్నారు ఆవిడ అడగడానికి టైం పడుతుంది కాబట్టి. మంచి అత్తగారినో కాదు చెప్పాలంటే నేను అమెరికా వెళ్ళాలి, మా కోడలు అక్కడ ఉంది కాబట్టి. సూపర్, ఇద్దరిని కవర్ చేశారు. ఒక చిన్న క్విజ్ మిక్స్ పెట్టాలనుకుంటున్నారు, వీళ్ళందరూ పోటీ పడుతున్నారు కాబట్టి ఆ పాట తెలుగు పాట నేను ఇంగ్లీష్ లాగా పాడతాను. అమెరికా వెళ్ళినప్పుడు అడిగారు, ఆ పాట పాడాను. జస్ట్ చిన్న ముక్క, ఎవరు చెప్తారో చూద్దాం. మా తమ్ముడు బాగా చెప్పేయచ్చు. అది మీరు పాడండి. చియాక్ను ముక్కలే చిల్బే చోక్లే యాంకరం నంపై. మీరు ఏదో కూరగాయలు అమ్మేశారు గ్యాప్ లో. చికెను ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు, చికెను ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఏంటి అందులో ఇంత అర్థం ఉందా? ఇక్కడ విషయం ఏంటంటే అత్తా కోడళ్ళు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, మధ్యలో నలిగేది హస్బెండే, అది మాత్రం నిజం. హస్బెండ్ ఏమీ నలగరండి, నలిగేదే అమ్మాయి. అమ్మాయి ఇంట్లో కూతురుగా నలుగుతుంది, అత్తింటికి వచ్చాక కోడలుగా నలుగుతుంది. హస్బెండ్ నలుగుతాడో లేదో హస్బెండ్ చెప్పాలండి, మీరు చెప్పకూడదు. హస్బెండ్ నలగడమే ఉండదండి, నలిగినట్టు నటిస్తాడు, బట్ ఇద్దరిది ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్ సార్, ఇది బాగా చెప్పారు. కానీ మీరు ఎంత నలిగితే ఈ మాట చెప్పారు. హస్బెండ్ పైన భరోసా తోటి అత్తగారింటికి వస్తుంది అమ్మాయి. ఆ హస్బెండ్ సపోర్ట్ ఒక్కటి ఉంటే ఎన్నో ముందుకెళ్తారు. ఆ హస్బెండ్ కూడా పాపం 25 years నుంచి ఉన్న వాళ్ళని వదిలేసి ఒక్క 3 ముళ్ళు కట్టినందుకు నీతోని అత్తగారింటికి వచ్చేసినప్పుడు ఇది నువ్వు మాట్లాడకూడదు, ఈ విషయంలో నీ సాక్ష్యం చెల్లదు. నువ్వు మాట్లాడలే, నేను కోడల్ని కాదా, లేకుంటే నేను భార్యని కాదా? చాలా సపోర్ట్ చేస్తాడు. కూర్చో, నువ్వు కూర్చో. నాకు రెండు వైపులా ఉందబ్బా, బట్ బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు. బికాస్ ఐ డోంట్ హ్యావ్, మై హస్బెండ్ డజంట్ హ్యావ్ పేరెంట్స్. అత్తయ్య లేదు, మామయ్య లేదు.
మా ఆయన సైడ్ రిలేటివ్స్ అంతా కూడా దే సే దట్ మా అత్తయ్య పేరు మనీషా. ఒకవేళ మనీషా కాకు గనక ఉంటుంటే షీ వుడ్ హావ్ ఫెల్ట్ సో హ్యాపీ, నిన్ను బంగారం లాగా చూసుకునేది. షీఈస్ ఇండిపెండెంట్ ఉమెన్ టు వర్క్ చేస్తుండే. నువ్వు షూటింగ్స్ కి వెళ్తావు, పిల్లని చూసుకుంటావు, నన్ను బాగా చూసుకుంటావు, మోహిత్ ని బాగా చూసుకుంటావు, రిలేటివ్స్ అందరికి నువ్వు విలువిస్తావు కదా. మనీషా గనక ఉండుంటే నిన్ను ముద్దుగా చూసుకునేది అని వాళ్ళు చెప్పినప్పుడు దేర్ వర్ డేస్ ఇంద్రజ గారు ఐ యూస్ టు సిట్ మా కహా పే హో తుమ్ ఆ జాओ నా ప్లీజ్. అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. మై హస్బెండ్ ఈస్ అ ప్రింట్ ఆఫ్ మా అత్తయ్య, మై డాటర్ ఈస్ అ ప్రింట్ ఆఫ్ మై అత్తయ్య టూ. నేను మా ఆయనతో గొడవ పడితే నో వన్ బిలీవ్స్. నా బిడ్డ వచ్చి అమ్మ వై ఆర్ యూ క్రయింగ్? సో ఐ సే దట్ నాన్న నన్ను సో అండ్ సో అన్నాడు. షిల్ గో బాబా వై డిడ్ యూ షౌట్ ఆన్ అమ్మ, సే సారీ. సో మా గొడవలు క్లియర్ చేసేదే నా బిడ్డ. సో మా అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు, బట్ ఆ ప్రెజెన్స్ లో ఐ మిస్ హర్ అ లాట్. సో ఐ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ మెట్టినిల్లు ఎగ్జాక్ట్లీ. సో ఐ మిస్ దాట్. కాకపోతే నన్ను పుట్టి పెంచి ఆ మెట్టినింటిలో ఇప్పుడు నేను ఆయనతో అంత హ్యాపీగా ఉన్నానంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నా పుట్టినిల్లు సపోర్ట్ చేశారు. మా మమ్మీ డాడీ ఒప్పుకోకపోతే మేబీ ఏదైనా సరే అమ్మ వస్తావా, అమ్మ రావాలి నువ్వు ప్రతిదానికి. అత్తయ్య ఉంటే నిన్ను పిలవకపోతుంటే కదా, నాన్నని ఇబ్బంది పెట్టి నిన్ను రప్పించుకుంటున్నా, అటు నాన్నకు ప్రాబ్లం. అమ్మ రా ప్రతిదానికి అమ్మ 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 లేని అమ్మా నీ మాటే నా వేదం, అమ్మా నువ్వే నా ప్రాణం. తమ్ముడు ఒక విషయం చెప్పాలి, ఆడవాళ్ళతో మాత్రం కొన్ని విషయాలు చెప్పకూడదు, బయటికి జీవితాంతం తిప్పుతారు వాళ్ళు. ఇది మనకి సంక్రాంతికి వస్తున్న వాళ్ళు అనిల్ రావుపూడి గారు చెప్పారు. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు. నువ్వు వద్దు నీ కొడుకొద్దు పుట్టింటికి నే పోతాను, మా పుట్టింట్లో మహారాణిలా ముద్దుగా నేను పెరిగాను. అంటావా అత్త, అంటావా అత్త, అంటావా అత్త, అంటావా అత్త. ఇంట్లో అడుగు పెట్టావు, అందర్నీ విడగొట్టావు, నీ వంపు సొంపు చూపించి మొగుడును మొద్దును చేశావు. మొగుడే ముద్దు అంటావు, మమ్మల్నేమో మొత్తావు. ఆడదానికి అత్తిల్లే అన్నిటికంటే మర్యాద. ఎక్కడికెడతావే కోడల ఏమని అంటావే కోడల, ఎక్కడికెడతావే కోడల ఏమని అంటావే కోడల. సో మ్యామ్ ఎలా అనిపించింది ఈ ప్యారడీ సాంగ్స్ పాడడం ఒక ఎత్తు, బట్ దానికి లిరిక్స్ రాసుకోవడం మరో ఎత్తు అండి. మీరు దుమ్ము దులిపేశారు ఇద్దరు. అరుణ గారు మీరైతే కరెక్ట్ గా ఎలాంటి ఆడియన్స్ ని మన దగ్గరికి రప్పించుకోవాలనే మాటలతో ఒక గారడి చేసి ఆ తర్వాత ప్యారడీ చేస్తున్నారు. ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ చింపేశారంత. Once again, thank you so much to the entire team. Thank you guys. And my next segment endo chuddam. శ్రీదేవి డ్రామా కంపెనీ పుట్టినిల్లు వర్సెస్ మెట్టినిల్లు. ఒక ఆడపిల్ల పుట్టినిల్లు మీద ఎంత మమకారం పెంచుకుంటుందో అది చూపించడానికి ఒక అద్భుతమైన ఎమోషనల్ యాక్ట్ తో మన ముందుకు వచ్చేస్తుంది వర్షిని. సో లెట్స్ వెల్కమ్ హర్. ఈ రోజు ఒక ఆడపిల్ల పడే బాధ తెలియజేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చే నొప్పి ఇంకెక్కడ ఉండదంటుంటారు. కానీ దానికి మించిన నొప్పి ఇంకొకటి ఉంది. తను ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఇంటిని వదిలి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళటం. బాబు, వచ్చే నెల 5వ తారీఖున అమ్మాయికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజున పెళ్లి పెట్టుకుందాం, ఏమంటారు? చాలా సంతోషం అండి. మీరన్నట్టే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు. ఇంతకీ మీ కూతురు, అదే పెళ్లి కూతురు ఎక్కడండి? వారం రోజుల్లో అత్తగారింటికి వెళ్ళిపోతామమ్మా. శుభ్రంగా తిని నాన్న తమ్ములతో సంతోషంగా ఉండు.
నానా అబ్బే పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయిరా? మండపం భోజనాలు మాట్లాడి పెట్టేశాను. ఆ కార్డ్స్ ఒకటి కొట్టిస్తే సరిపోతుంది. కొన్ని రోజుల్లో నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఈ పెళ్ళే వద్దు నాన్న. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. అమ్మ వర్షిని, అత్తారింటికి పంపాల్సిన సామాన్లన్నీ తీసుకున్నానమ్మా. నీకేమైనా కావాలా? నాన్న, నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా. నువ్వు సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటున్నావు. నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా నాన్న? నాకెందుకురా బాధ? నువ్వు ఒక గొప్ప ఇంటికి వెళ్తున్నావు నాన్న, నేను ధైర్యంగా ఉంటా. అరే అభి, ఆ సామాన్ల లోటు కింది దింపు. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. అరే తమ్ముడు, నీకెన్నిసార్లు చెప్పానురా ఈ ప్లేట్లు తినొద్దని? అది నా ఫేవరెట్ ప్లేట్. సరే సరే. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో. నానా వర్షిని, అన్నం తినే వేలైంది కదమ్మా, వచ్చి తిను. మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో నాకు ఇష్టమైన ఈ ప్లేట్లు. వర్షిని, ఎవరు? నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. అవును. ఇక నా మీద కూర్చొని ఆడుకునేది ఎవరు? ఇక నీతో మాట్లాడను, పో. ఏంటి పిచ్చిది? వస్తువులతో మాట్లాడుకుంటుంది. ఓహో, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది కదా, బాధ పంచుకుంటుందేమో. నాన్న, నాకు ఈ బెడ్ క్లీన్ గా ఉంచమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. ఏంట్రా తమ్ముడు, నువ్వే అన్నం పెట్టుకుంటున్నావు, నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మనసంతా ఏదోలా ఉంది. చిన్నప్పటి నుండి నువ్వే అన్నం పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంకా నాకు అన్నం ఎవరు పెడతారు? అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు. నేను వెళ్ళేటప్పుడు నాకు గుర్తుగా ఈ ఒక్క వస్తువుని తీసుకెళ్తాను. మరి నువ్వెంతో ప్రేమగా చూసుకునే మమ్మల్ని వదిలేస్తావా? ఎవరు? గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. అమ్మా, మన వర్షంని పెళ్లి కూతురు చేయాలి. రేపు పొద్దున్నే పెళ్లి కదా, త్వరగా రెడీ చేయండి నాన్న. పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి. ముక్కుతోనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు, రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు, మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని, మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని. మాంగళ్యం తంతునానేన
బాబు భజంత్రీలు భజంత్రీలు. అమ్మా, దంపతులు ఇద్దరు వెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకోండి. నాన్న అక్క వెళ్ళిపోతుంది నాన్న. నాన్న అభి, పెళ్ళి ఏం కల కాదు కదరా అమ్మా. వర్షిని ఈ నాన్నని వదిలేసి వెళ్ళిపోతున్నా అమ్మా. నేను వెళ్ళను నాన్న. తప్పమ్మా, అలా అనకూడదు. అరే తమ్ముడు, నువ్వైనా చెప్పరా. అక్క, చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు తీర్చావు. అప్పుడు అమ్మ వదిలేసింది, ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకువెళ్ళే సమయం అయింది. పెళ్లి కొడుకు గారు, ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళు నాయనా. హలో, ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నావు? నాది. ఒకసారి ఇంటి బయటికి వెళ్ళి చూడు. వర్షిణి నిలయం అని ఉంటుంది. మా నాన్న నా కోసం కట్టించాడు. కాన్సెప్ట్ వర్క్ పక్కన పెడితే నేను వర్షిని పర్ఫార్మెన్స్ తో అయితే చాలా 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 కనెక్ట్ అయ్యాను విత్ హర్ ఎమోషన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తమ్ముడు ఎమోషన్ తో కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు నాకు నా తమ్ముడు పెళ్లి గుర్తుకొచ్చింది. ఇక్కడ ఉన్న ఎస్పెషలీ ఇటువైపు ఉన్న లేడీస్ అందరూ చాలా సెన్సిటివ్ గా కనెక్ట్ అయ్యారు. డెఫినెట్ గా ఇట్స్ ఎమోషన్. పెళ్లిళ్ళు అయ్యాయి, అదంతా మీరు కూడా గో త్రూ చేశారు. సో ఇట్ ఇస్ అండర్స్టాండబుల్. బట్ ఓవర్ టు యూ మ్యామ్. ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Sit here and say this, please. ప్లీజ్ మ్యామ్. అండ్ అలాగే ద బాయ్స్ అండ్ గర్ల్స్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. రండి రండి రండి, మీరు కూడా రండి. So it is not only emotional, but it is very personal. Wonderful, master. అద్దరగొట్టేశారు. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఈ అమ్మాయి అసలు ఇట్రండి, తన కాళ్ళు ఇలా పళ్ళెం దగ్గర పెట్టుకొని అలా తినడానికి వెళ్ళినప్పుడు పళ్ళెను జరుపుతూ, మళ్ళీ తినడానికి వెళ్ళినప్పుడు పళ్ళెం తన నుంచి దూరం అవుతుందంట. అది అలాంటిది. కానీ అక్కడ బెడ్కి వెళ్ళి పడుకున్నప్పుడు అక్కడ ఆ బెడ్ వచ్చి దాన్ని కౌగిలించుకో, ఇలా చిన్న చిన్నగా అద్దం నుంచి చేతులు వచ్చి నన్ను వదిలి వెళ్ళిపోతున్నా. అబ్బా, ఎక్కడో టచ్ చేసిందండి. పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నది ఆడపిల్లలకి మాత్రమే కాదండి, పెళ్ళైన తర్వాత ఒక మగాడికి కూడా పుట్టిల్లు ఉంటుంది, అత్తారిల్లు కూడా ఉంటుంది. ఈ విషయం ఒక మగవాడు గుర్తించి బాధ్యతతో అర్థం చేసుకొని హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి భయం అన్నది గాని, ఆడపిల్లలకు ఉన్నటువంటి సమస్య అన్నది గాని, వాళ్ళ అమ్మగారికి ఉన్న సమస్య అనేది గాని టోటల్ గా నిల్లైపోతుందండి. ఇందులో నేను చెప్పేది 90% మగాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడం, ఆ బాధ్యతని ఎలా తీసుకుంటున్నారు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే అమ్మాయిని మంచిగా చూసుకొని, అమ్మ వాళ్ళని మంచిగా చూసుకొని, అలాగే అత్తారిని కూడా మంచిగా చూసుకుంటే నాకు తెలిసి 99% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయండి. సూపర్ పర్ఫార్మెన్స్. ఎంత ఎంత యాతనో. పిల్లలు, మీరు అదరగొట్టేశారు అండ్ మీరు తమ్ముడు క్యారెక్టర్ అదరగొట్టేశారు. అండ్ ఎవ్రీవన్ సూపర్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇటువైపు అంజలి గారు అండ్ ఇటువైపు మంజుల గారు. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. నా డేస్ అన్ని గుర్తొచ్చేసి ఖచ్చితంగా మీకు మీ పెళ్లి రోజు గుర్తొచ్చి ఉంటది. ఎంటైర్ థింగ్ మీ కళ్ళు ముందు ఆ ట్రాన్స్ లో ఇంకా మీరు ఉన్నారు కనిపిస్తుంది. ఫైనలీ అంజలి గారు, నీ మువ్వల గలగల నువ్వుగిన ఊయలా, పరుగు పైన నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా. వర్షిని యాక్ట్ చేస్తుంటే అక్కడ ఆ సీన్ చూస్తుంటే నేను ఇంతవరకు ఒక ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాం, హ్యాపీగానే ఉన్నాం. కానీ ఈ షోలో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సడన్ గా నేను కూడా ఇద్దరు ఆడపిల్లల తల్లిని కదా, రేపు పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో, అంటే ఇలాగే ఏడుస్తానేమో. బట్
చాలా బాగుంది. అది లైఫ్ అన్నమాట, అంతే, తప్పదు. ఎవ్రీ స్టేజ్ మనం ఫేస్ చేసి తీరాలి. అంతే. అంజలి? లేదు, నిజంగా నాకు గుండెల్లో చాలా పెయిన్ గా ఉంది. ఎందుకంటే అమ్మ చనిపోయిన తర్వాత చందమామ గడే ఇక నేనే నీకు అమ్మ అని ప్రతి విషయంలో నాకు ఉంటుంది. బట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అరే దీనికి పెళ్లి చేసి పంపించేయాలా, అక్కడ వాళ్ళు ఎలా చూసుకుంటారు. నిజంగా మనలా ప్రేమించేవాడు దొరకాలని దండం పెట్టుకున్నా. చాలా బాగా చేసే వర్షిని. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా, అరే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని. అది ఎక్కడున్నా బాగుండాలి. డెఫినెట్ గా బానే ఉంటది. అండ్ ఫైనలీ ద స్టార్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ టుడే, వర్షిని. సో ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ ఎక్సెప్ట్ కాలేజ్ మమ్మీ వచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎవ్వరు నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, ఇది నీ ఇల్లు కాదు అని ఏ రోజున ఎవ్వరు అనలేదు. ఇవాళకి 2 ఇల్లు నా ఇల్లే లాగే దే ఆల్వేస్ బాట్ మీ అప్. సో ఐ థింక్ అందరు పేరెంట్స్ ఎప్పుడు కూతుళ్ళతో ఎప్పుడన్నా వెళ్ళిపోవాల్సిందే కదా, ఇది నీ పర్మనెంట్ హౌస్ కాదు అని అనకూడదు. ఎంత ఎంత యాతనో. ఇంద్రజ గారు, అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు వాళ్ళు రీజన్స్ ఇచ్చారు, కానీ ఒక కంప్రెస్డ్ వర్జన్ మీరు ఇవ్వాలి కదా. సో మేడం, రెడీ ఫర్ ఇట్? పుట్టినిల్లు గొప్పదా, మెట్టినిల్లు గొప్పదా? 2 ఇంట్లో ఏది గొప్పది అనేది కాదు, 2 ఇంట్లో వాళ్ళు గొప్పగా ఉన్నారా అన్నది ఇంపార్టెంట్. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని మెట్టింటికి వచ్చినప్పుడు పుట్టినిల్లుని మర్చిపోయే అంతగా మెట్టింటి వాళ్ళు ఆడపిల్లని చూసుకోవడం గొప్ప. అలాగే మెట్టింటికి అడుగుపెట్టిన ఆడపిల్ల పుట్టింట్లో తన అమ్మ నాన్నని ఎంత గౌరవంగా ఎంత ప్రేమగా చూసుకుందో అలా మెట్టింటి అత్త మామల్ని చూసుకోవడం అంతకంటే గొప్ప. అలాంటప్పుడు ఈ పుట్టినిల్లా మెట్టినిల్లా అనే కాన్సెప్టే ఉండదు. ఎక్కడ ఉన్నా కూడా మనంగా ఉంటాము, ప్రేమతో అందరితో కలిసి ఉంటాము. ఈ ఎనర్జీయే, ఈ సక్సెస్ ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతూ ఉండాలి. సో ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. Take care. Bye bye. We love you all. Have a happy Sunday.